నమస్కారం. ఈరోజు మనము డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ సంబంధించిన సబ్జెక్ట్స్లలో మొదటి సబ్జెక్ట్ వచ్చేసి డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్ గురించి మనము ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్తో పాటు ఆన్సర్ ఏ విధంగా రాబట్టాలి, ఆ బొమ్మను ఏ విధంగా చిత్రించాలనే దానిని ఈరోజు మనము ఈ వీడియో ద్వారా నేర్చుకుందాము. ఓకే, ఇక్కడ చూడండి. రమేష్ ఆర్ట్స్ ఛానల్ ద్వారా మనము ఈరోజు లోయర్ గ్రేడ్ డ్రాయింగ్ పేపర్ 1 డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్ నేర్చుకుందాము. చూడండి, దీనిలో మనకు పేపర్ రాయడానికి టైం వచ్చేసి 2.5 గంటలు. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 50 మార్కులు, మినిమం మార్క్స్ వచ్చేసి 20 మార్కులు. ఇలా ఈ టైమింగ్ 2.5 అవర్స్, మ్యాక్సిమం టైం 50 మార్క్స్, మినిమం పాస్ మార్క్స్ 20 మార్క్స్. 20 మార్క్స్ వస్తే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ 20 మార్క్స్ ఎబో రావాలంటే ఈ నేను గీసే చిత్రాలు చిన్న చిన్న పాయింట్స్, టెక్నిక్ పాయింట్స్ మీరు ఈజీగా ఫాలో కావాలి. అయితే దీన్ని ఇక్కడ చూడండి, బ్లాక్ బోర్డ్ మీద నేను రాశాను. ప్రశ్న వచ్చేసి దీనికి మీకు ఇచ్చిన రేఖాచిత్ర నమూనాను రెండింతలు పెద్దది చేసి, దీన్ని రెండింతలు పెద్దగా చేసి ఫ్రీ హ్యాండ్ గా నమూనా మందం గల రేఖలతో గీయము. జామెట్రికల్ పరికరములు వాడకూడదు. జామెట్రికల్ పరికరం అంటే మీకు తెలుసు, ఇది జామెట్రికల్ బాక్స్. ఇది దీంట్లో ఏముంటాయి? పెన్సిల్ ఉంటుంది, స్కేల్ ఉంటుంది, ఇరేజర్ ఉంటుంది, వృత్తలు ఉంటాయి, అన్ని మ్యాథమెటిక్స్ సంబంధించిన పరికరాలు ఉంటాయి. కాబట్టి ఈ పరికరాలు వాడకూడదు అనేది క్వశ్చన్. వాడకుండా ఈ చిత్రాన్ని గీయాలి. ఏం చిత్రాన్ని? మీకు ఇచ్చిన రేఖా చిత్రం. రేఖ అంటే పెన్సిల్. ఈ యొక్క పెన్సిల్ మందంతోనే ఈ యొక్క రేఖా చిత్రాన్ని గీయమన్నాడు. జామెట్రికల్ పరికరాలు వాడకూడదు అన్నాడు. కాబట్టి ఇది వాడకుండా పెన్సిల్ తో మాత్రమే, జామెట్రికల్ పరికరాలు వాడకుండా ఈ యొక్క చిత్రాన్ని గీయాలి. చూడండి, క్వశ్చన్ పేపర్. ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మీకు బ్లాక్ బోర్డ్ మీద గీసి చూపిస్తాను. తర్వాత డ్రాయింగ్ షీట్ 1/4 షీట్ డ్రాయింగ్ షీట్ యూజ్ చేసి మీకు క్వశ్చన్స్ ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా క్వశ్చన్ ఇస్తారు, ఆన్సర్ కూడా ఇస్తారు. ఈ ఆన్సర్ ని ఈ విధంగా, ఇది జవాబు ఆన్సర్. ఈ ఆన్సర్ ని ఈ విధంగా దీన్ని రెండింతలు పెద్ద చేయమన్నారు. మరి దీన్ని కొలుసుకోవడం ఎలా అంటే, మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కానీ లేకుంటే వైట్ పేపర్, ఈ వైట్ పేపర్ కూడా యూజ్ చేసి దీన్ని ఏం చేయాలంటే పొడవు వెడల్పు మనము కొలుసుకోవాలి. దీని తర్వాత చెప్తాను. దీన్ని రెండింతలు ఏ విధంగా గీయాలంటే దీన్ని ఈ సైజులో పెద్దగా గీయాలి పెన్సిల్ తోటి. ఓకేనా? స్టార్ట్ చేయాలి. ఫస్ట్ పేపర్ వచ్చేసి ఆన్సర్ ని మనము ఈ రెండింతలు పెద్దదిగా ఈ పేపర్ లో 1/4 షీట్ లో మీరు గీయాలి. ఇప్పుడు గీస్తాను చూడండి. ఎట్లా అంటే పాయింట్స్ పెట్టుకోవాలి. సెంటర్ పాయింట్, మిడిల్ పాయింట్ పెట్టుకొని ఒక సన్నగా పెన్సిల్ తోని లైన్ తీసుకొని తర్వాత దీంట్లో మనము డ్రా చేయడం గీయాలి. ఇట్లా ఓకేనా? పెన్సిల్ మందంతో మీరు ఈ విధంగా గీయాలి. ఇదే పెన్సిల్ మందంతో ఈ విధంగా ఒకే లైన్ తోని గీయాలి.
ఈ విధంగా నీట్గా చక్కగా నీట్గా పెన్సిల్ మందంతో ఫ్రీ హ్యాండ్గా ఇక్కడ ఏమన్నాడు మనకు ఫ్రీ హ్యాండ్ జామెట్రికల్ పరికరాలు వాడద్దు అన్నాడు కాబట్టి వాడకుండానే పెన్సిల్తోని ఫ్రీ హ్యాండ్గా ఇట్లా హ్యాండ్తోని గీయడము గీసి మనకు 20, 30, 40, 50 మార్క్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి నీట్గా మీరు గీయడము ద్వారా. ఓకేనా? ఈ విధంగా మనము రెడీతో పెద్దగా గీసిన తర్వాత పెన్సిల్తో ఈ లైన్స్ అంటే మనం మెజర్మెంట్ కొలత పెట్టుకున్నది అంటే కొలత ఏది మార్కింగ్ పెట్టుకున్నది ఇరేజర్తో తురిపేసుకుంటే మనకు ఈ చిత్రం అనేది వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. బంద్ పెట్టరా?